నువ్వు ఉండాల్సింది పాదాల దగ్గర కాదు పార్వతి, నా గుండెల్లో. పెద్దబాబు గారు. అవును పార్వతి, నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానని, మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి ఇన్నాళ్ళాగాను. కానీ ఈరోజు నీ పుట్టినరోజు, అమ్మ పుట్టినరోజు, ఇద్దరికి ప్రత్యేకమైన రోజు. నీకు బర్త్డేగా ఏమిచ్చినా తక్కువే. అందుకే పార్వతిని నాకు గిఫ్ట్గా ఇస్తావా అమ్మా అని అడుగుదామని డిసైడ్ అయ్యాను. వద్దు పెద్దబాబు గారు, నన్ను కళ్ళు మూసేదాకా మీ కాళ్ళ దగ్గర పడి ఉండి సేవ చేయాలనుకున్నాను. చెయ్యి పట్టి ఆదుకున్న బ్రాండ్ అంబాసిడర్ పార్వతిని పని మంచిగానే ఉండనియండి. పార్వతి, అలాగని నువ్వు నా జీవితంలోకి రాకపోతే ఇక నా జీవిత ఆశయం అంటూ ఏముండదు. అసలు బతుకున్న ప్రయోజనం ఉండదు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఆశీర్వదించకుండా అట్టగి నించున్నారేటి? సులే పార్వతి, గాడ్ బ్లెస్ యు పార్వతి. అంటే ఏటి పెద్దబాబు గారు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని. మీరే కదా నా దేవుడు, ఆశీర్వదించినారు కదా. గుడిలో దేవుణ్ణి చూడాలనుంది, అమ్మగారికి అడిగి పోవాలా. వెళ్దామా పెద్దబాబు గారు? అలాగే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.